తమిళనాడులో తలైవి హవా కొనసాగుతూ ఉన్నది. తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే అభిమానులు ఇప్పటికే సంబరాలు స్టార్ట్ చేశారు. సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మరికొద్ది సేపట్లోనే ఆల్మోస్ట్ అధికారిక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే దాదాపు 100కు పైగా స్థానంలో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ గా అయితే మనకి ఈసీఐ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు కూడా వివరాలు తెలుస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ తమిళనాడు వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే అంబరాన్ని అన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. దీంతో ఇక తమిళనాడు సీఎం గా విజయ్ తలపతి ఎన్నిక కాబోతా ఉన్నాడు అనేటువంటి నినాదాలు కూడా ఊపందుకున్నాయి. దానికి సంబంధించి అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి ట్రెండ్ అయితే ఉన్నది విజయ్ కి సంబంధించి. మరొక పక్క ఇప్పటికే విజయ్ ఇంటికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అభిమానుల తాకిడి పెరుగుతుండడంతో ఇప్పటికే పోలీసు బలగాలు చేరుకొని విజయ్ ఇంటికి అదేవిధంగా విజయ్ కూడా భారీ భద్రతను కల్పించేటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అసలు విజయ్ ని ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యంగా తమిళనాడు ప్రజలందరూ కూడా తమిళనాడు ప్రజల్లోకెల్లా యూత్ ముఖ్యంగా విజయ్ ని కోరుకున్నది. ఎందుకు యూత్ కు అంతలా భరోసా ఇచ్చాడు, ఏమని భరోసా ఇచ్చాడు, అదేవిధంగా విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి, ఆ మేనిఫెస్టో ఎట్లా ప్రజల్ని ఆకర్షించగలిగింది అనేటువంటి వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి. మరీ ముఖ్యంగా ఇవాళ అన్ని వర్గాల్లో చర్చ వినిపిస్తా ఉన్నది ఏంటి అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అప్పటి అగ్ర సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే మ్యానే విజయ్ కి కూడా వర్తించిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. విజయ్ కూడా పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 సంవత్సరాల్లోనే విజయ్ కూడా విజయం దిశగా కొనసాగుతా ఉన్నాడు అన్నటువంటి దాని మీద కూడా ఇవాళ అందరిలో కూడా చర్చ నడుస్తా ఉన్నది. అసలు ఆ మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, ఏమి ఇస్తా అన్నాడు, విజయ్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది కూడా ఒకసారి మీకు డీటెయిల్స్ లోకి వెళ్ళి చూపిస్తానండి. మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. మరొక పక్క రైట్ చూడండి, ఇది ప్రస్తుతం విజయ్ ఇంటి దగ్గర పరిస్థితి. సో మనం గతంలో కూడా విజయ్ ఈ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడి నుంచి బయటకు వస్తుంటాడు. ఆయన కారు కానీ అభిమానులకు అభివాదం చేసేటువంటి విజువల్ కానీ అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆక్టోబస్ బలగాలు కావచ్చు, స్పెషల్ ఫోర్స్ కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, అందరూ కూడా విజయ్ ఇంటి దగ్గర భారీగా మోహరించారు అభిమానుల తాకిడి పెరుగుతుండడంతో. సో రెడ్డికి ఆ విషయం అట్లా ఉంటే ఒకసారి రైట్ గా అయితే రండి. టీవీకే మేనిఫెస్టో 2026 హైలైట్స్. అసలు టీవీకే మేనిఫెస్టోలో ఏమున్నది, విజయ్ ఏమని ప్రచారం చేసిండు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. మెయిన్ గా మహిళలకు సంబంధించి 2500 రూపాయలు పర్ మంత్ గ్రాంట్ ఫర్ ఉమెన్ హెడ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళా యజమానురాలికి 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పేసి టీవీకే పార్టీ విజయ్ హామీ ఇచ్చిండు తమిళనాడు ప్రజానికానికి, ముఖ్యంగా తమిళనాడు మహిళా లోకానికి. ఇక రెండవ అంశంగా 6 ఫ్రీ ఎల్పిజి సిలిండర్లు పర్ ఇయర్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబానికి కూడా 6 ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నాడు. అంటే 2 నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా వాళ్ళకు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు విజయ్. సో అదొక హామీ ఇచ్చిండు. ముఖ్యంగా ఇక యూత్ కు సంబంధించి యూతే పెద్ద ఎత్తున కోరుకున్నట్టు తెలుస్తా ఉన్నది. మరి యూత్ కి ఇచ్చినటువంటి హామీ ఏంది? ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కి సంబంధించి 4000 పర్ మంత్ అసిస్టెంట్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అబౌట్ 29. ఎవరైతే యూత్ 29 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కావచ్చు, పీజీ కావచ్చు, ఇట్లాంటి డిగ్రీ ఆపై స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు 4000 రూపాయలు అందించనున్నాడు విజయ్ ఇప్పటి నుండి. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే 2000 రూపాయలు పర్ మంత్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ వేవర్స్. సో ఎడ్యుకేషన్ లోన్ వేవర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్స్, డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు ఒక 2000 రూపాయలు అందించనున్నాడు అని చెప్పేసి తమిళనాడు ప్రజలకు చెప్పిండు. ఇక ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఒకసారి చూస్తే 75% రిజర్వేషన్ ఫర్ తమిళ్స్ ఇన్ లోకల్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్. ఎంప్లాయ్మెంట్ కు వస్తే దాదాపు అంటే ఒక కంపెనీలో 100 మంది తీసుకుంటున్నారంటే 100లో 75 మందిని తమిళియన్స్ ని తీసుకోవాలి, లోకల్ వాళ్ళని తీసుకోవాలి. అదేంటి, లోకల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్లా, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు, ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళని 75 మందిని తీసుకుంటే
మిగిలిన రాష్ట్రాల వాళ్ళను మిగిలిన దేశాల వాళ్ళను సరే మిగతా పక్కన వాళ్ళను ఒక 25 మందిని తీసుకుంటారు. ఆ హామీ కూడా ఇచ్చిండు ఇవాళ తమిళనాడు ప్రజానికానికి. ఇక విద్యకు సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 500 క్రియేటివ్ స్కూల్స్ అక్రాస్ ద స్టేట్, అంటే ఆలోచనాత్మక క్రియేటివ్ గా అంటే ఒక కొత్త వినూత్న పద్ధతుల్లో 500 స్కూళ్లను, అంతేనా, 500 క్రియేటివ్ స్కూళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్నాడు అని చెప్పేసి కూడా అదొక హామీ ఇవ్వడం జరిగింది. ఇక రెండోది సోషల్ సేఫ్టీ విషయానికి వస్తే క్రియేషన్ ఆఫ్ యాంటీ డ్రగ్ ప్రొటెక్షన్ జోన్స్ అరౌండ్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఆ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్కూల్ కాలేజీ జోన్ మొత్తాన్ని కూడా యాంటీ ఫ్రీ డ్రగ్ జోన్ గా పరిగణించబోతున్నారు. అంటే ఆ ప్రదేశాల్లో డ్రగ్స్ కానీ మారక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కానీ గంజా కానీ ఇట్లాంటి ఏవి కూడా ఆ పరిసర ప్రదేశాల్లో ఉండకూడదు, వాటిని నిషేధిస్తున్నాము ఆ చుట్టుపక్కల అని చెప్పేసి అదొక హామీ ఇచ్చిండు. ఇక ముఖ్యంగా రైతులకు సంబంధించి అందరూ కూడా ఇదే చూస్తారు, విద్య వైద్యము రైతులు. ముఖ్యంగా రైతులకు ఏం చెప్పిండంటే రిట్రైవల్ ఆఫ్ కన్చాట్వీహు అండ్ ఎన్హాన్స్డ్ ప్రొనౌన్స్మెంట్ సపోర్ట్ అంటూ అక్కడ వాళ్ళకి సంబంధించి ఫార్మర్స్ కూడా సపోర్ట్ గా ఉంటా అని చెప్పేసి అదొక హామీ ఇచ్చిండు. ఇక న్యూ బోర్న్స్ కొత్తగా పుట్టిన వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నాడు, వెల్కమ్ కిట్ అండ్ ఏ గోల్డ్ రింగ్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్. చూడండి ఎట్లా ఉందో, కొత్తగా పుట్టిన వాళ్ళకి వెల్కమ్ కిట్. మన దగ్గర కేసీఆర్ కిట్ అని ఎట్లా ఇస్తుండే గతంలో, అట్లాంటి కిట్తో పాటు గోల్డ్ రింగ్ కూడా కొత్తగా పుట్టినటువంటి న్యూ బోర్న్స్, అంటే మెన్షన్ చేయలేదు, బాబా పాప మెన్షన్ చేయలేదు, కానీ ఎవరైనా సరే కొత్తగా పుడితే కనుక పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఆ వెల్కమ్ కిట్ తో పాటు ఒక గోల్డ్ రింగ్ కూడా ఇవ్వబోతున్నాడు టీవీకే విజయ్ ఇప్పటి నుంచి తమిళనాడు ప్రజలకి. ఇక మ్యారేజ్ విషయానికి వస్తే 1 సావరిన్ గోల్డ్ అండ్ సిల్క్ శారీ ఫర్ బ్రైడ్స్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. చూడండి ఎట్లా ఉందో. మ్యారేజ్ విషయానికి వస్తే మన దగ్గర ఎట్లా ఉంది ప్రెసిడెంట్ తెలంగాణలో, గతంలో కూడా 1,116 అట్లా ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తాం మేమని చెప్పింది కదా, అదే కోవకు సంబంధించి టీవీకే పార్టీ విజయ్ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిందంటే 1 సావరిన్ గోల్డ్, 1 సావరిన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 grams ఆఫ్ గోల్డ్. ఒక 8 గ్రాముల గోల్డ్ కాయిన్ తో పాటుగా ఒక సిల్వర్ శారీ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఆ పూర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ మహిళలకు పెళ్లి చేసుకునేటువంటి వధువుకు ఒక సిల్క్ శారీ కూడా బహుమతిగా ఇవ్వబోతున్నాడు విజయ్. ఇక ఫైనల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అక్రాస్ ద ఎంటైర్ స్టేట్. చూడండి ఎట్లా ఉందో. ఇది అంతా రాష్ట్రం దేశం అంతా పాకిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఫ్రీ బస్సు పథకాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నామో, ఇక్కడ స్టార్ట్ చేసిన వెంటనే ఆంధ్రాలో స్టార్ట్ అయింది. ఆంధ్రాలో స్టార్ట్ అయిన వెంటనే రేపు మొన్న విజయ్ కూడా మొన్న అక్కడ హామీ ఇచ్చిండు వాళ్ళకి, మన దగ్గర కూడా ఫ్రీ బస్ ఇస్తాను. ఎవరికి? మళ్ళా ఉమెన్స్ కి. ఉమెన్స్ అందరికి కూడా మొత్తం స్టేట్ మొత్తం మీరు ఎక్కడ తిరిగినా ఎక్కడ దిగినా ఎక్కడ ఎక్కినా కూడా మన దగ్గర ఆధార్ కార్డు చూపించినట్టే సరే, మరి వాళ్ళు ఏదైతే నిబంధనలు పెట్టుకుంటారో తర్వాత విషయం, కానీ అక్కడ కూడా ఫ్రీ బస్ అనేది ఉమెన్స్ అందరికీ కల్పించబోతున్నట్టుగా టీవీకే పార్టీ విజయ్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఈ హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిండు. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా నేను అమలు చేస్తాను, నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి దిశగా మనకు కనిపిస్తా ఉన్నది. సో ఈ వివరాలు ఇట్లా ఉంటే ఒకసారి ఎట్లా ఉన్నది అక్కడ పరిస్థితి అనేది మనం లైవ్ లో చూద్దాం రండి ఒకసారి. రైట్, ఓకే. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే తమిళనాడుకు సంబంధించి మొత్తంగా టీవీకే పార్టీ ఇక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు 223 స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 10 స్థానాలకే కొంత సందిగ్ధంగా ఉన్నది, అది కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నది ఇక. సో దానికి సంబంధించి టీవీకే పార్టీ తమిళ వెట్రి కజగం పార్టీ 104 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. ఇక ఆల్ ఇండియా అన్నా ద్రవిడియన్ మున్నెట్ట కజగం ఏడీఎంకే పార్టీ వచ్చేసి 64 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నది. డిఎంకే పార్టీ 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. ఇక ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక మిగతా అన్ని కూడా 2, 3, 1 ఇట్లా కొనసాగుతున్నప్పటికీ ఆల్మోస్ట్ పోటీ మొత్తం కూడా, అంటే పోటీ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఒక విషయానికి వస్తే ఆల్మోస్ట్ విజయ్ అక్కడ లీడింగ్ లో ఉన్నాడు. ఎందాక 111 ఉండే, ఇప్పుడు లీడింగ్ లో 104కు వచ్చింది. సరే కొద్దిగా 1-2 తేడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా చేజ్ చేయాలన్నటువంటి పరిస్థితి టీవీకేనే. ఈ రెండు డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా దరిదాపులకు కూడా లేవు. 64 అంటే దాదాపు ఇంకొక 40-45 సీట్ల మేరకు వాళ్ళు ఉన్నారు. 5 ముందంజలో ఉన్నది టీవీకే. మన ఏడీఎంకేతో పోలిస్తే, మరోపక్క డిఎంకేతో పోలిస్తే 60 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నది టీవీకే పార్టీ. సో ఒకవేళ మరి వీళ్ళిద్దరు ఏమైనా పొత్తు పెట్టుకుంటే, వీళ్ళిద్దరు ఏమైనా అధికారాన్ని పంచుకుంటే తప్ప
టీవీకే పార్టీని కదిలించలేరు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు, ఇప్పుడు వస్తున్న ఫలితాల మేరకైతే టీవీకి కదిలించలేరు. ఆల్మోస్ట్ అధికారం చేజిక్కించుకునే దిశగానే వాళ్ళు పావులు కలుపుతున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. రైట్, ఒక్కసారి ఇక్కడ ఇది చూడండి. ఇదేంటంటే రైట్ పింక్ కలర్ వచ్చేసి టీవీకే పార్టీ. చూడండి ఒకసారి, ఇదంతా కూడా తమిళనాడు ముఖ చిత్రం. ఇది తమిళనాడు ముఖ చిత్రంలో ఈ పింక్ కనిపించే ఇదంతా కూడా టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నది ఫస్ట్. సో ఇదంతా పక్కన పెడితే ఒకసారి విజయ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కూడా చూద్దాం రండి. ఆ నియోజకవర్గం అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి చూద్దాం. మొత్తానికి విజయ్ అయితే ప్రపంచం సృష్టించబోతా ఉన్నాడని తెలుస్తా ఉన్నది. పెన్నగరమా పెరంబూర్, ఓకే ఒక్క నిమిషం. రైట్, పెరంబూర్, రైట్ రండి. పెరంబూర్ స్థానం నుంచి టీవీకే పార్టీ విజయ్ పోటీ చేస్తున్నాడు. అక్కడ ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ 29,043 ఓట్లు ఆయనకి ఇప్పటి వరకు పోలైనాయి. ఏది 22 రౌండ్లకు గాను 5 రౌండ్లు పూర్తయ్యేసరికనే ఆల్మోస్ట్ 10,971 మెజార్టీలో కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు కేవలం 5 రౌండ్లే పూర్తి అయిపోయినాయి. ఇంకొక 17 రౌండ్లు ఉన్నాయి. 17 రౌండ్లకు సంబంధించి ఇక ఆల్మోస్ట్ అక్కడ విజయ్ గెలిచిపోయినట్టే మనకైతే కనిపిస్తా ఉన్నది. చూడండి, 29,043 ఓట్లు మొత్తంగా పోలైతే 10,971 ఓట్లతో ముందంజలో కొనసాగుతూ ఉన్నాడు. సో ఇంకొక నియోజకవర్గం కూడా చూద్దాం రండి. తిరుచోరుపల్లి, చెన్నైకి సంబంధించి ఇంకొక నియోజకవర్గం కూడా ఉన్నది. ఒకసారి రైట్, మరి 2 స్థానాల్లో గెలిస్తే ఏ స్థానం విడిచిపెడతాడనేది కూడా చూడాల్సినటువంటి ఇది ఉన్నది. తిరుచూరు ఏముంది, తిరుచిరాపల్లి, అట్లా చూద్దాం. రైట్, తిరుచిరాపల్లి వెస్ట్ 40 ఈస్ట్. రైట్, ఆగో 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు టీవీకే పార్టీ. ఇక్కడ కూడా చూడండి, కేవలం 4 రౌండ్లే పూర్తయినాయి. మొత్తంగా 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు అక్కడ ఉంటే 4 రౌండ్లే పూర్తయినాయి. ఆ 4 రౌండ్ల పూర్తయ్యేసరికి విజయ్కి వచ్చిన ఓట్లు మొత్తం 16,579 వస్తే దాంట్లో 6,499 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ అక్కడ కూడా గెలిచినట్టే. తన సమీప అభ్యర్థి మీద 6,500 ఓట్లు, అది కూడా 4వ రౌండ్ పూర్తయ్యేసరికి. ఇంకా రౌండ్లు పెరిగిన కొద్దీ అక్కడ మెజారిటీ కూడా పెరుగుతున్నట్టయితే మనకు కనిపిస్తా ఉన్నది. అది చూడండి, 16,579 ఓట్లు పూర్తిగా పోలైతే 6,499 ఇప్పటివరకు ఆయన ఆ మెజారిటీలో అయితే కొనసాగుతా ఉన్నాడు. సో రైట్, ఇట్లా చూడండి, స్టిల్ ఇప్పటికి కూడా 104 నియోజకవర్గాల్లో 104 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నది. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా ఇక ఏఐడిఎంకేకు అదేవిధంగా డిఎంకేకు సంబంధించి ఇక కాలం చెల్లిందనే చెప్పుకోవచ్చు. సో ఈ ఇద్దరు లీడర్లకు కూడా కాలం చెల్లింది. ఇక రాబోయేది యూత్ పాలిటిక్సే. యూత్ కు సంబంధించి విజయ్ నెక్స్ట్ ఇక సీఎం కాబోతా ఉన్నాడు, తమిళనాడు రాజకీయాల్ని శాసించబోతా ఉన్నాడు అనేటువంటి దానికి కూడా ఊహాగానాలు ఊపందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరొక పక్క పశ్చిమ బెంగాల్ కు సంబంధించి మమతా బెనర్జీ శకం ముగిసిపోయింది. అక్కడ కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ బీజేపీనే వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు 2 లక్షల మందితో అక్కడ భద్రతా ఏర్పాట్లను చేసింది మొన్న కేంద్రం ఎలక్షన్స్ కి సంబంధించి. అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు. సో దీంతో అక్కడ బీజేపీ కొంత లీడింగ్ లోకి వచ్చింది. ఆల్మోస్ట్ గా బీజేపీ ప్రభుత్వమే అక్కడ రాబోతుంది. మరోపక్క కేరళకు సంబంధించి కేరళలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అక్కడ పూర్తి ఆధిక్యంలో ఉన్నది. కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయంలో సీఎం ఆశావాహులతో పాటు మిగతా కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా ఆశావాహులు, ఇప్పుడు సీఎం ఎవరు అనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిస్థితి అట్లానే ఉన్నది బీజేపీకి సంబంధించి.
ఐఎన్సీకి సంబంధించి కేరళలో మన కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నాడు సీఎం రేసులో. సో ఇట్లా కొన్ని శశి థరూర్ ఉన్నాడు, అక్కడ కూడా కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కూడా తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు రాబోతూ ఉన్నది, పెను సంచలనమైనటువంటి మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి అని అంటే అవుననే సమాధానాలు ఖచ్చితంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా చూద్దాం రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది, ఎన్ని స్థానాల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించబోతున్నది కూడా నేను మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను.